నమస్కారం అండి. ప్రసంగాన్ ఈనాటి ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మన ఫేవరెట్ టాపిక్ క్రికెట్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే రీసెంట్గా ఆయన టెస్ట్ మ్యాచెస్లో కొంచెం ఇంట్రెస్టింగ్ ఫిగర్స్ ఉన్నాయి, ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అది ఒకసారి పరిశీలన చేద్దాం, చూద్దాం ఎలా అయిందో అది. మొట్టమొదటిగా నేను మాట్లాడేది ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ డార్విన్ టెస్ట్ గురించి. ద ఫస్ట్ టెస్ట్ మీరు అది విని ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ అయింది ఆ మ్యాచ్. 13th ఆగస్ట్ నుంచి 16th ఆగస్ట్ 4 రోజుల్లో మ్యాచ్ అయిపోయింది. డార్విన్లో టెస్ట్ మ్యాచ్ ఆడే ముందు బంగ్లాదేశ్ టీం ఏమో ఆస్ట్రేలియన్ 11తో సేమ్ మరారా స్టేడియంలో ఒక వార్మప్ మ్యాచ్ ఆడారు. అందులో ఏమైందంటే అది ఇంట్రెస్టింగ్, అందుకే చెప్తున్నా. బంగ్లాదేశము ఒక ఇన్నింగ్స్తో ఓడిపోయారు, అంటే ఇన్నింగ్స్ డిఫీట్. వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్లో 54 ఆల్ అవుట్ అయిపోయారు. సో ఆ పరిస్థితిలో వాళ్ళు టెస్ట్ మ్యాచ్కి వచ్చి ఎలా ఆడతారో అందరికీ చాలా ఉత్కంఠ పూరంగా ఉండేది. ఎందుకంటే ఆస్ట్రేలియా మనకి తెలుసు కదా, టెస్ట్ ర్యాంకింగ్లో వాళ్ళది నెంబర్ 1 టెస్ట్ ర్యాంకింగ్. బంగ్లాదేశ్ 4 or 5 ఏదో ఉంది. ఏం చేస్తారో అని అనుకొని ఏదో టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది. ఆస్ట్రేలియా ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నారు. బ్యాటింగ్ చేస్తూను వాళ్ళకి ఏమైందంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో మొదటి రోజే 198 ఆల్ అవుట్. అందరూ ఆశ్చర్యపడిపోయారు, ఏమవుతున్నది ఇది. అందులో ఏమైందంటే హసన్ మహమూద్ అని బంగ్లాదేశ్ బౌలర్కి ఫిగర్స్ ఎలా వచ్చాయంటే 17 overs 3 maidens 55 runs and 6 wickets. వావ్, 198 ఆల్ అవుట్. ఆస్ట్రేలియా, దట్ నంబర్ 1 టెస్ట్ ర్యాంక్డ్ సైడ్. పోనీ చూద్దాం ఇంకా ముందుకు ఏమవుతుందో. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేశారు, 426 రన్స్ చేశారు వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్స్లో. అందులో తన్జీద్ హసన్ బ్యాట్స్మెన్, ఆయన ఫస్ట్ సెంచరీ, ఆయన మెయిడెన్ సెంచరీ అంటారు, 101 స్కోర్ చేశారు. ఇంకా కెప్టెన్ నజ్ముల్ హుసేన్ షాంటో, ఆయన కెప్టెన్ మనకు తెలుసు, బంగ్లాదేశ్ కెప్టెన్, ఆయన 84 రన్స్ చేశారు. సో మంచి లీడ్ తీసుకొని బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాని సెకండ్ ఇన్నింగ్స్ ఆడించారు. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో 284 చేశారు. అందులో కెమెరన్ గ్రీన్ పాపం చాలా కష్టపడి ఫైటింగ్ చేస్తూ 104 చేశాడు. మెహదీ హసన్ మిరాజ్, మన బంగ్లాదేశ్ స్పిన్నర్, ఆయనకి 66 రన్స్లో 5 వికెట్స్ తీసుకున్నాడు. హసన్ మహమూద్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 వికెట్లు 55 రన్స్కి కాకుండా, సెకండ్ ఇన్నింగ్స్లో మళ్ళీ 3 వికెట్లు 56 for 3 ఆయన తీసుకున్నాడు. ఇంకేంటి, బంగ్లాదేశ్కి విన్నింగ్ కోసం ద టార్గెట్ ఈస్ 57 రన్స్. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా, బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్లో 54 రన్స్ ఆల్ అవుట్ అయ్యారు. దానికంటే 3 రన్స్ ఎక్కువ చేయాలి. అంటే వాళ్ళు మళ్ళీ 50-40 అలా రన్స్లో ఆల్ అవుట్ అయిపోతారా? అదేం జరగలేదు. బంగ్లాదేశ్ 57 for 1 గెలిచేశారు. ఎవరి ఊహించలేని పరిస్థితి, ఊహించలేని రిజల్ట్. బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాని మొదటిసారి, యాక్చువల్లీ వాళ్ళు ఈసారి టూర్ చేస్తున్నారు ఆఫ్టర్ ఎ గ్యాప్ ఆఫ్ 23 years. వాళ్ళు ద నంబర్ 1 టెస్ట్ ర్యాంక్ సైడ్ ఆస్ట్రేలియాని చిత్తుగా, అంటే ఆల్ డేస్ వాళ్ళకి మనం ఒక్కొక్క సెషన్ అంటాం, ఒక రోజుకి 3 సెషన్స్ ఉంటాయి. ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ ప్లే టు లంచ్ నుంచి టీ వరకు, టీ నుంచి ప్లే అయిపోయే వరకు రోజు. ఈ 3 సెషన్స్లో వాళ్ళు యాక్చువల్లీ 14 సెషన్స్ ఆడారు ఈ టెస్ట్ మ్యాచ్లో. ఆల్ ద 14 సెషన్స్ బంగ్లాదేశ్ డామినేటెడ్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అదే మనం మళ్ళా ఇండియా వర్సెస్ శ్రీలంక గాల్లో
టెస్ట్ మ్యాచ్, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అయింది. అది కూడా మనం డెఫినెట్లీ ఫాలో అయ్యి ఉంటాం. అది కూడా ఇంట్రెస్టింగ్ ఏమైందంటే ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేశారు. ఎంపుకొని ఇండియా ఏమో 462 రన్స్. చూసారా కోఇన్సిడెన్స్. అక్కడేమో బంగ్లాదేశ్ 426, ఇక్కడ ఇండియా 462. ఇండియన్ సైడ్లో దేవదత్ పాడికల్, మనకి అది చాలాసార్లు విని ఉంటాం, న్యూస్లో పేపర్లో చదివి ఉంటాం, ఆర్టికల్స్లో చూసి ఉంటాం. ఆయన మెయిడెన్ టెస్ట్ సెంచరీ 167 రన్స్ స్కోర్ చేశారు. శ్రీలంక బ్యాటింగ్ చేస్తూను 284 ఆల్అవుట్. అంటే ఆస్ట్రేలియా 284 సెకండ్ ఇన్నింగ్స్లో చేశారు, ఇక్కడ శ్రీలంక 284 ఫస్ట్ ఇన్నింగ్స్లో చేశారు. అందులో సోనాల్ దినుషా ఓ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. ఈ టెస్ట్ మ్యాచ్లో గాల్ టెస్ట్ మ్యాచ్లో ఏమైందంటే మోస్ట్ ఆఫ్ ద లెఫ్ట్ హ్యాండెడ్స్ దే పెర్ఫార్మ్డ్ వెరీ వెల్, చాలా బాగా ఆడారు. దేవదత్ పాడికల్ కూడా లెఫ్ట్ హ్యాండర్, మనకి డిక్వెలా, మళ్ళా దినుషా, వీళ్ళందరూ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. వాళ్ళు 284 ఆల్అవుట్ అయిపోయారు కదా. దినుషా లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, ఆయన 100 రన్స్ చేశారు, ఆయన ఫస్ట్ మేడ్ ఇన్ టెస్ట్ 100. మానవ్ సూతర్ ఇండియన్ బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, మనకి ముందే తెలుసు. ఆయన మొదటి మ్యాచ్లో వన్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్తో 5 వికెట్స్ తీసుకున్నారు ఒక ఇన్నింగ్స్లో. ఈసారి 4 for 76 లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. సో లెఫ్ట్ ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ గాల్ టెస్ట్ అని అనుకున్నారు. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ చిత్తుగా 193 ఆల్అవుట్ అయిపోయారు. పంత్ ఒకడే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అగైన్ 66 స్కోర్ చేశాడు. శ్రీలంక సెకండ్ ఇన్నింగ్స్ 206 ఆల్అవుట్. అంటే వాళ్ళకి ఇప్పుడు టార్గెట్ ఉండేది 372, వాళ్ళ పాపం 206 ఆల్అవుట్ అయిపోయారు. ఇండియా ఏమో 165 రన్స్తో. ఈ 600th టెస్ట్ మ్యాచ్ ఇండియాకి, అది 165 రన్స్లో గెలవడం మనం అందరికీ చాలా ఆనందదాయకం. సెకండ్ ఇన్నింగ్స్లో మళ్ళీ సోనాల్ దినుషా లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ 84, మంచి ఫైటింగ్ నాక్. అసలు ఇండియా గెలవగలుస్తుందా, మళ్ళీ శ్రీలంక ఏదైనా అప్సెట్ చేస్తారా అని అనుకున్నాం. అలా అవ్వలేదు, జరగలేదు. ఇండియా విన్ బై 165 రన్స్. ఇప్పుడు సెకండ్ టెస్ట్ బిట్వీన్ ఆస్ట్రేలియా ఇంకా బంగ్లాదేశ్ రేపు ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇండియాది కూడా 23rd నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో మనం చూస్తే స్కోర్ కార్డ్ చూస్తే చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్లో శ్రీలంక సెకండ్ ఇన్నింగ్స్లో 206 ఆల్అవుట్ అయిపోయారు కదా. అందులో మన సుతార్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ 6 for 55. అక్కడ హసన్ మహమూద్ 6 for 55. సేమ్ ఫిగర్స్. అలాగే బంగ్లాదేశ్ టెస్ట్ టీంలో 3 హాసన్స్ ఉన్నారండి. మనం చూసింది ఆ 3 హాసన్స్ బాగా ఆడారు కూడా. ఎందుకంటే తన్జీద్ హాసన్ 101 స్కోర్ చేశాడు 426లో. హాసన్ మహమూద్ 6 for 55 వికెట్స్ తీసుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ బంగ్లాదేశ్ బౌలింగ్లో ఏమైందంటే మెహదీ హాసన్ మిరాజ్, మళ్ళా హాసన్. సో 3 హాసన్స్, ఆయన 5 for 66 తీసుకున్నారు. సో ఇట్ వాజ్ ఎ మ్యాచ్ ఆఫ్ హాసన్స్ ఇన్ డార్విన్, ఆస్ట్రేలియా, అండ్ ఇట్ వాజ్ ఎ మ్యాచ్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండెడ్స్ ఇన్ గాల్. ఇదంతా కోఇన్సిడెన్స్. ఈ టెస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఫిల్ సిమన్స్, ఆయన వెస్టిండీస్ క్రికెటింగ్ కోచ్ ఆఫ్ బంగ్లాదేశ్, ఆయన ఒక 7 wordsలో ఇదంతా సమ్అప్ చేశారు. ఎంత బాగా చెప్పారంటే 7 golden words ఆఫ్ ఫిల్ సిమన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ టెస్ట్. ఆయనకి ఓవర్ యాక్షన్, ఓవర్ వెల్బింగ్ రియాక్షన్స్ ఉండవు. ఆయన ఇట్స్ స్పోర్ట్స్ బాస్, నో ఫేవరెట్స్, నో అండర్ డాగ్స్. ఎంత నిజం చూడండి. ఇది శివమెత్తిన నిజం అండి. ఇది స్పోర్ట్సే కాకుండా, క్రికెటే కాకుండా లైఫ్లో కూడా ఎవరు అండర్ డాగ్స్ లేరు, ఎవరు సూపర్ స్టార్స్ లేరు. మీరు బాగా కష్టపడ్డారు, మీరు బాగా పర్ఫామ్ చేశారు, మీరే రాజుడు,
జోజీతా వహీ సికందర్ లాగా మీరు కూడా గెలవచ్చు. సో మనం ఎలా పెర్ఫామ్ చేస్తామో, ఎలా యాటిట్యూడ్, ఏ యాటిట్యూడ్తో మనం అప్రోచ్ అవుతామో మన ప్రాబ్లమ్స్ని, అదే డిసైడ్ చేస్తుంది. సో ఈనాటి ప్రసంగంలో ఇంతే. మళ్ళా వచ్చే వారం కలిసే వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్. మీ అందరూ ఆనందంతో ఉండాలి, హాయిగా ఉండాలి, ఎంజాయ్ చేస్తూ ఉండాలి. టేక్ కేర్, బాయ్, గాడ్ బ్లెస్.